అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థన అవసరతలు కోరినారు. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ప్రియమైన వారలారా, రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రం విడవను, నిన్నెన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. నేను ఏమాత్రం విడవను, నిన్నెన్నడు ఎడబాయను. ప్రియమైన వారలారా, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏదైనా అవసరమైతే దేవునైనా విడిచిపెడతారు ఖచ్చితం. మనుషుల నైజం అది. పరిస్థితులను బట్టి దేవుణ్ణి వదిలిపెడతారు. దేవుడు అలా కాదు. దేవుడు నిన్ను ఏమాత్రం విడవనని చెప్తున్నాడు. ఎన్నడూ ఎడబాయను అంటే మర్చిపోను, విడిచిపెట్టను, మర్చిపోను అంటే దేవుని యొక్క మంచి గుణం అన్నమాట. ఆయన మీద ఆధారపడుతూ ఆయన నమ్ముకున్న వారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఎడబాసేవాడు కాదు. నా ప్రియ సహోదరులారా, ఈ విషయాన్ని మనమందరం అర్థం చేసుకుందాం. ఈ క్యాలెండర్ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక గంభీర సత్యం ఏంటి అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. అయితే మనుషులు మాత్రం ఈజీగా దేవుణ్ణి మర్చిపోతాడు, విడిచిపెడతాడు. ఎందుకు అంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంటే ఇప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, 4వ వచనంలో స్త్రీ సాంగత్యము అంటే స్త్రీ సిరి, ఈ రెండు చాలా మనిషిని బాధ పెడుతూ ఉన్నాయి. మనిషిని తప్పు త్రోవలు తీసుకెళ్తున్నాయి. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే ధనం కోసం, శరీర సుఖాల కోసం ఎన్నో మార్గాలు మనుషులు ఎంచుకుంటున్నారన్న విషయం మాత్రం సత్యం. ఎన్నో తప్పు త్రోవలో మానవుడు వెళ్తున్నాడు. అంటే తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి, తనకు కావలసిన ధనాన్ని కూర్చుకోవడానికి ఏ తప్పు త్రోవలైనా వెళ్తారు. బిలాం వెళ్ళలేదా? గేహాజీ వెళ్ళలేదా? ఆకాను వెళ్ళలేదా? ప్రియమైన వాళ్ళరా, ఇలా బైబిల్లో చూస్తే తప్పు త్రోవలో వెళ్ళిన వారు దేవుని విడిచి ఇస్కరియోతు యూదా వెళ్ళలేదా? అర్థమైందా స్నేహితులారా? ఈరోజు తప్పు త్రోవను వెళ్తున్న వారు ఎంతోమంది, అరే నేను వెళ్ళే మార్గం మంచిది కాదు, ఇది నా ప్రభుకి ఇష్టం లేదు, నేను ఈ మార్గంలో వెళ్ళలేను అన్న తలంపు ఎవరికైనా ఉందా? లేదు. అలాంటి తలంపులో జీవించట్లేదు. ప్రియ స్నేహితులారా, మనందరం అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకోవద్దు. దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఏమాత్రం కూడా మర్చిపోయేవాడు కాదు. బైబిల్లో నేను కొన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉంటేనే మనం ప్రభువుని హత్తుకొని ఉండగలం. అలా లేకుండా ఇష్టానుసారంగా జీవించగలిగితే ఇక భయంకరమైన స్థితిలోనికి వెళ్తాం. భయంకరమైన ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని మనకు తెలుసు. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని మనకు తెలుసు.
తప్పిపోయిన కుమారుడు ధనాన్ని పంచుకొని వెళ్ళిన తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. వాడు వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా ఆ, ఈ రోజుల్లో కూడా ఈ శరీర కోరికలు ఎక్కువ పోతున్నాయి. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. 3:14, 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలన అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధపెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి ఈరోజు కూడా చూడండి, కొంతమంది పోలీసులు కూడా, కొంతమంది పోలీసులనే కాదు, రకరకాల స్థానాల్లో, కొన్ని గవర్నమెంట్ సంస్థానాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు తృప్తి లేదు. రకరకాలుగా బయట లంచాలు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే వారిని మాత్రం దేవుడు అస్సలు వదిలిపెట్టడు. అర్థమైందా? తృప్తిగా జీవించని వ్యక్తి ఎవరైనా సరే, నువ్వు ఎంత బిలీవర్గా మందిరంలో పరిచర్య చేయి, మందిరంలో చాపలే, మందిరాన్ని కట్టి మందిరంలో బల్లబంచు, నువ్వు వేస్ట్ అంతే. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆ రోజుల్లోనే చెప్పాడు, ఎవరిని బాధ పెట్టద్దు. జక్కయ్య బాధ పెట్టాడు, తిరిగి యేసుప్రభువుని నమ్ముకున్నాడు, తెలుసుకున్నాడు. ఎక్కువగా సుంకం వసూలు చేసేవాడు. ఎవని మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీతిగా న్యాయంగా బ్రతికే వారిని దేవుడు విడిచిపెడతాడా? ఏమండి, విడిచిపెడతాడా అండి? ఎస్తేర్నేమో దేవుడు వదిలేశాడా? రాణిగా చేయలేదా? రూతునేమన్నా మోయాబు స్త్రీ అని ఏమైనా వదిలేశాడా? దేవుని పట్టుకుంది, దేవుని రెక్కల కిందకు వచ్చింది, మంచి భర్తనిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీతిగా ఏ యవనస్తులను వెంబడించలేదు, ఇక శరీర కోరికల వెంబడి వెళ్ళలేదు, ధనాపేక్షకు ఎక్కడ లోను కాలేదు. అర్థమైందా? అవునండి, ఇది క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు ధనాపేక్షకు ఎక్కువగా లోనైపోయే దినాలు ఇవి. అర్థమైందా? అవసరమైతే దేవునైనా వదిలిపెట్టేసి, గుర్తుపెట్టుకోండి, నీ చేయి విడవను అని చెప్పిన దేవుడు విడిచిపెట్టడు ఆయన. మత్తయి సువార్త 28:20లో సదాకాలం అనగా యుగ సమాప్తి వరకు, యోహాను సువార్త 14:16లో ఈ లోకంలో సిరి సంపదల కంటే మనతో దేవుడుంటే ఎంతో మేలు. ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటన్నీ ఇస్తాడు. ఏం తక్కువ చేస్తాడు ఆయన? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరారు, మరి వాళ్ళకి ఏం తక్కువ చేశాడని? అర్థమైందా? ఎండకు వారు ఎండకు బతకగల 6 లక్షల మంది. మనం మామూలుగా సేవ్ చేయాలంటే టెంట్లు వేస్తాం, నీడ వచ్చేదానికి. అరణ్యం కదా, 6 లక్షల మందికి ఎన్ని టెంట్లు కొనాలి? అయితే దేవుడు వారికి మేఘస్తంభాన్ని అడ్డుగా ఉంచాడు. రాత్రి 6 లక్షల మందికి ఎన్ని లైట్లు పెట్టాలి? ఎంత ప్రయాసం ఉంటుంది. రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు, వారికి కావలసిన ఆహారాన్ని పెట్టాడు, నీళ్ళు. అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక, ఆయన వారి చేయి విడవట్లేదు కనుక వారికి అన్నీ ఉన్నాయి. మీరు చదువుకోండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 వచ్చిన 34 వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. ఎందుకంటే ఆయన మనతో ఉండగా మనకేమీ కొదువ లేదు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో వ్యామోహం ఎక్కువైపోయింది, ధనం మీద, లోకాశల మీద. అందుకే ప్రభువుని విడిచిపెట్టద్దు. పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పి లోకం వెంట వెళ్ళొద్దు. ప్రభువు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, నేను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబాయను, నేను ఎప్పుడు మర్చిపోను. అర్థమైందా? అవును, దేవుడు మనతో ఉంటే మనం పొందలేంది, సాధించలేదంటూ ఈ భూమి మీద ఏమీ లేదండి. అర్థమైందా? జాగ్రత్తగా ఉందా మరి. ఆయన వదిలిపెడితే అన్నీ నష్టాలే. అర్థమైందా? ఆయన వదిలిపెట్టకూడదు.
లోకంలో ఉన్న వాటిని వదిలినా పర్లేదు, కానీ దేవుని వదలక దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో ఉన్న లోకాశలను విడిచిపెట్టి ప్రభువుని హత్తుకుందాం. ప్రభువే చెప్పగలం మనం, ప్రభు నాకు సహాయుడు, ఆయనను విడిచిపెట్టేవాడు కాదు అని మన నోటితో మనం చెప్పాలి. ప్రభు నాకు సహాయుడు. ఈ లోకం ఇచ్చే కోరికల కంటే, అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి, వేశ్య సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభు మీద ఆనుకుందాం. ప్రభువే మన సహాయుడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు. మీరు చూపిన నీ దయను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ బంగారు తలంపులు బట్టి స్తుతిస్తూ, మా ప్రియుల జీవితాల్లో కూడా మీరు సహాయుడని, మీరు విడిచిపెట్టేవాడు కాదని, మర్చిపోయే దేవుడు కాదని మేము నమ్ముతున్నాం. మా ప్రియుల కుటుంబాలు దీవించము, కాపాడు. ఆయన ప్రార్థన అవసరాలు కోరిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రతి అవసరత అక్కర తీర్చమని ప్రార్థన చేస్తూ, నువ్వు దయగల దేవుడు, కృపగల దేవుడు కనుక, నువ్వు అద్భుతమైన దేవుడు కనుక సహాయం చేయండి. అద్భుతకరుడ మీకు స్తోత్రాలు, బలవంతుడ మీకు స్తోత్రాలు. ఆయన కనికరించండి. తమ్ముడు జాన్సన్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. తనను మీరు నాయన మార్పు తెచ్చేవలసిన చెల్లి షారా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నాయన సుఖమైన ప్రసవాన్ని సిద్ధపరచు. నాయన హేమలత, రాకేష్ వివాహ విషయంలో సాయం చేయండి. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నాయన మా ప్రియ సహోదరుడు కెవిన్ జాబ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించము, కృప చూపము. ఈ విధంగా తండ్రి నాయన రవీంద్రనాథ్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కుటుంబాన్ని కూడా దీవించము, కాపాడు. సోదరుడు రవికుమార్ తన ఆరోగ్య విషయంలో మరి లివరు, ప్యాంక్రియాస్ రకరకాల నాయన ప్రభు అవయవాలు పాడైపోయి ఉండగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా మరి నాయన మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ, నాయన ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో నాయన జ్ఞాపం చేసుకునండి. వారందరినీ కూడా నాయన ప్రభా రత్నకుమార్ కొరకు ప్రార్థిత ఆసుడు ప్రభా సేవలో తోడుగునండి. నాయన ప్రభా ఏసన్న అంకులు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ఈ వాక్యం వింటున్న ఎంతోమంది ప్రభువా వారందరి కొరకు ప్రార్థన చేస్తూ నాయన వారందరూ ఆదరించబడ్డానికి, దీవించబడ్డానికి కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.